హలో అందరికి ఎంతమందికి ఈ రోజు మాధురి అండ్ ఆయుష బిహేవియర్ చూస్తే ఏం బిహేవియర్ రా బాబు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అనిపించిందో కింద కామెంట్ చేయండి జెన్యూన్ గా. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ మామూలుగా చేయలేదు. ఈ వారం ఎక్కడ ఎలా డీల్ చేయాలి, ఎక్కడ నోట్ రైట్ చేయాలి, ఎక్కడ ఒపీనియన్స్ తీసుకోవాలి అన్న డిసిషన్ మీద పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ కెప్టెన్ అనిపించింది. ఆ సిచ్యువేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అనమాట. వీడియో కొంచెం పుష్ చేస్తుంది కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఈ రోజు మెయిన్ గా 3 గొడవలు అయితే జరిగాయి కదా. ఫస్ట్ ఆయిషా అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్యలో నాకు అక్కడ జరిగింది చిన్నది ఇష్యూ ఏమీ లేదు. ఒక గిన్నె కడగడానికి అంత పెద్ద ఇష్యూ చేయాలా అని అనిపించింది. మెయిన్ గా ఆయుష్ అండ్ మాధురి గారు ఏం చేస్తున్నారంటే బయట ఎవరెవరైతే గ్రాఫ్ తక్కువగా ఉందో, ఎవరెవరైతే నెగిటివ్ గా ఉన్నారో వాళ్ళని ఒక చాలా చిన్న చూపుగా చూసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనేద్దామనే ఫిక్స్ అయిపోయారు అనమాట. అది తప్పు రైటు ఏంటి ఇష్యూ లేదని కాదు, వాంటెడ్ గా వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నారు. ఈ విషయంలో ఆయుషకు ముందు రీతు చౌదరి ఏం చెప్పిందంటే ఆ ఉన్న బౌల్ అనేది ఆల్రెడీ పిండి ఉంది కదా, నేను ఇప్పుడు కడగలేను, తర్వాత సింక్ లో వేసినా నేను కడగను, లేదు అంటే రేపు పక్కన పెట్టేస్తే రేపు అది ఒక్కటే వెళ్ళి కడిగేస్తాను అని ఆల్రెడీ కెప్టెన్ తో చెప్పుద్ది, దివ్య గారితో చెప్పుద్ది అనమాట. అలా చెప్పిన తర్వాత ఆయిషాకు కూడా ఈ విషయం పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పగానే ఓకే అని చెప్పుద్ది. లోపలికి వెళ్ళి ఏం చేస్తుందంటే వాంటెడ్ గా గొడవ పెట్టుకోవాలని రీతు చౌదరి నుండి ఏంటి ఆన్సర్స్ వస్తాయని గుచ్చి అడుగుద్ది. అక్కడ కూడా రీతు చౌదరి కూడా నేను కడిగేస్తాలే పర్లేదు అని అనకుండా ఏం చేస్తుందంటే కెప్టెన్కి చెప్పాను, దివ్యకి చెప్పాను అని అక్కడ కొంచెం రివర్స్ గా మాట్లాడుతుంది అనమాట. ఈ ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ లో పాయింట్ వదిలేసి పనికి మాలి మాటలు పోక్ చేయడం అంటారు కదా, అంటే వాదించుకోవడానికి పాయింట్ లేకపోతే నోటికి వచ్చినట్టు అరిచేస్తారనమాట. అంటే అక్కడ పాయింట్స్ ఏం లేవు, అవతల వాళ్ళని తొక్కేద్దాం నా నోరుతో అనే ఆలోచనలో ఆయుష గారు యూజ్ చేసిన అనుకుని కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి కదా, నాకు ఇమిటేట్ చేయడం రాదు. సో అలా చేసి చాలా బ్యాడ్ అయ్యారు. వరస్ట్ కన్వర్జేషన్ లో అక్కడ నాకు ఆయుషతే తప్పు అనిపించింది. అక్కడ పాయింట్ లేని దగ్గర ఒక ఇష్యూ క్రియేట్ చేసుకోవడం, దానిలో కూడా పాయింట్స్ లేకుండా మళ్ళీ తనకి ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోవాలంట. పవన్ కళ్యాణ్ వెళ్ళి కంట్రోల్ చేస్తుంటే నా ఒక్కడికే ఎందుకు కంట్రోల్ చేస్తున్నామని తిరిగి పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోతుంది. అదేం బిహేవియర్? పెట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, కంటెంట్ రావాలని చూడాలి, కానీ దానికి ఒక పద్ధతి పోవడం ఉంటుంది. ఆడియన్స్ చూసే వాళ్ళకి కూడా ఏంట్రా అనుకోకుండా ఓకే వీళ్ళు తప్పు ఉంది అరిచారు ఓకే తీసుకుంటారు, కానీ వాంటెడ్ గా కంటెంట్ కోసం ఏదో చేస్తామంటే ఎవరికి నచ్చదనమాట. ఈవెన్ అక్కడ రీతు చౌదరి ఆయుషా తప్పు ఒప్పుని పక్కన పెడితే అక్కడ ఆయుషాది తను యూజ్ చేసే స్లాంగ్ కానీ, తను యూజ్ చేసే వర్డ్స్ కానీ, తను స్పోక్ చేసే విధానం కానీ చాలా వరస్ట్. మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఇది మెయిన్ అబ్బా, సంజన అండ్ మాధురి గారు వేసిన ప్లాను వరస్ట్, బోరింగ్. దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ వాళ్ళిద్దరి మీద కన్వర్జేషన్ లో నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరు ప్రాంక్ అయితే చేశారు కదా గొడవ పడుకుందాం స్టిక్కర్స్ గురించి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే మాధురి గారు ఆ వంకతో కడుపులో ఉన్నదంతా కక్కేశారు. అంటే ఏమేమనాలో, మీరు చిన్నప్పటి నుండే దొంగల గుడ్లు దొంగలాడినట్టు ఇది దొంగలాడేస్తున్నారు, మీకు ఎంత దొంగతనం ఏంటి, మీరు ఇలాంటి మనుషులు అలాంటి మనుషులు చాలా వర్డ్స్ అయితే యూజ్ చేశారు. అది కామెడీ వేలో సంజన గారు తీసుకున్నారు, కానీ కడుపులో దుఃఖం అంతా తీర్చేసినట్టు అనిపించింది నాకు. అంతకన్నా ముందు దాని తరువాత ఇష్యూ అనుకుంటా కర్రీ గురించి దివ్య కడకుండా మాధురి గారు వేసుకున్నారు. అది రాంగే, అది అనుకోవచ్చు, చిన్న కర్రీ కోసం అంత ఇష్యూ చేస్తున్నారు. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఉన్న క్వాంటిటీని ఈక్వల్ గా సర్దేస్తారనమాట. ఇప్పుడు అడగకుండా ఎవరైనా వేసుకుంటే వాళ్ళకి మిగిలిన వాళ్ళకి క్వాంటిటీ తగ్గిపోద్ది. అంతేకాకుండా ఫుడ్ మానిటర్కి వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తే తనకు అడగడానికి అంటే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి స్టాండ్ తీసుకొని మీరు నాకు చెప్పకుండా ఎందుకు వేసుకున్నారా అనే దానికి ఏంటి ఇప్పుడు నాతో గొడవకు వస్తావా, గొడవ తీస్తావా, ఏ ఓయ్ అంటూ చాలా రూడ్గా అవతల వాళ్ళని కొట్టేస్తా, అవతల వాళ్ళు బెదిరించేస్తా, అవతల వాళ్ళు నాకు సమాధానం ఇవ్వకూడదు, అవతల వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి అనే టైప్లో ఉంది మాధురి. అది చాలా రాంగ్ బిహేవియర్. ఎందుకంటే నువ్వు మాట్లాడు, ఎంతవరకు మాట్లాడతావో మాట్లాడు, అంతేగాని ఏ ఓయ్ నాన్న మమ్మ ఏంటవి నాన్న అనుకుని నాకు బంధాలు నీతో బాండింగ్ నాకు అవసరం లేదంటే నీతో కూడా నాకు అవసరం లేదు, ఎవరికి కావాలి అని ఒక రియాక్షన్స్ అయితే ఇస్తున్నారు. చాలా వరస్ట్ అనిపించే నాకు. అక్కడ చాలా పద్ధతిగా మాట్లాడింది దివ్య, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. వయసులో చిన్న అమ్మాయి అయినా తనకు ఆన్సర్ చేసే విధానంలో కానీ ప్రతి విషయంలో నాకు చాలా బాగా అనిపించింది. కానీ మాధురి గారి బిహేవియర్ అనేది ఇలా కంటిన్యూ అయితే పక్కా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే నెగిటివ్, చాలా నెగిటివ్లో ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అందులో కూడా బిహేవియర్ కూడా ఏమవుతుందంటే ప్రతిసారి ఒకటే డైలాగు, ఏంటి నాతో గొడవ పడాలని చూస్తున్నావా అంట. ఎవరు గొడవ పడుతున్నారు? ఫస్ట్ వాయిస్ చేసేది నువ్వు, రైట్ చేసేది అవతల వాళ్ళు వాయిస్ చేస్తే ఏంటి వాయిస్ రైట్ చేస్తున్నావు ఓ ఏ అంట. ఇదేం బిహేవియర్ అది? ఫస్ట్ అబ్బా నాకు మాధురి గారు టూ బ్యాడ్. మీరు ఏమనుకున్నా అనుకోండి, ఎందుకు బ్యాడ్ కామెంట్లు చేసినా చేసుకోండి, నాకు అనిపించింది చెప్తాను. ఇంకా పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే పవన్ కళ్యాణ్ ఎంతమందికి సిచ్యువేషన్ అనేది చాలా మెచ్యూర్డ్గా చిన్న వయసు అయినప్పటికీ ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేశాడు. తనకు వచ్చిన కష్టాలు ఏ కెప్టెన్కి రాలేదనుకుంటా. ఎందుకంటే తనకు వచ్చిన
వైల్డ్ కార్డ్స్ వచ్చిన వీక్ లో కెప్టెన్ అవ్వడం చిన్న విషయం ఏం కాదు. వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వీళ్ళని హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మధ్య బాండింగ్స్ ఉండవు, అండర్స్టాండింగ్స్ ఉండవు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో గొడవలు పడేటప్పుడు దాన్ని ఎక్కువ అగ్గిలో గుగ్గిలం పోయకుండా చాలా బాగా కంట్రోల్ చేస్తున్నాడు. ఫస్ట్ సిచ్యువేషన్ ఎక్కడంటే దివ్య గారిని మాధురి గారు అంటారు ఫుడ్ మానిటర్ గా తీసేయాలి అన్నప్పుడు అక్కడ ఏమి నోరెప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ కనుక్కుంటాడు అనమాట. మీకు మానిటర్ తో ఇష్యూస్ ఉన్నాయా, మానిటర్ తో ఇష్యూస్ ఉన్నాయా అంటే ఎవరు లేవని చెప్తారు. అంటే అందరి ఒపీనియన్స్ ప్రకారం దివ్య ఉండాలి, కానీ మాధురి చెప్పిందని నేను ఎందుకు మార్చాలి అనే విధాన్ని ఒక మంచి లీన్ గా తీసుకెళ్లాడు. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, మీరు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో చూడండి. పడుకునే ముందు రీతు చౌదరి వీళ్ళు ఏవో మాట్లాడుకుంటుంటే మాధురి గారికి డిస్టర్బ్ అయ్యిందంట. డిస్టర్బ్ అవడం వల్ల మాధురి గారు అయితే గట్టిగా అరిచారు. గట్టిగా అరవడం వల్ల ఏమైందంటే మిగతా వాళ్ళందరికీ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఒకరికి ఇద్దరు డిస్టర్బ్ అయితే గట్టిగా అరవడం వల్ల 10 మంది లేచారనమాట. సో అక్కడ పవన్ కళ్యాణ్ డీల్ చేసే విధానం ఎలా ఉందంటే, మీరు మాట్లాడుకోవడం వేరు, అరవడం వేరు. ఇద్దరు మాట్లాడుకుంటే ఇద్దరికి డిస్టర్బ్ అవ్వచ్చు, మీరు అరవడం వల్ల 10 మందికి డిస్టర్బ్ అయ్యిందని ఇండైరెక్ట్ గా మాధురికి కౌంటర్ ఇచ్చేసాడు. అబ్బా, ఎవరు నోరు ఎత్తలేకపోయారు. ఆ కన్వర్జేషన్ లో తను డీట్ చేసిన విధానం, తన మెచ్యూరిటీకి నాకు హ్యాట్సప్ చెప్పాలనిపించింది. భలే అనిపించింది అబ్బా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫుల్ వీడియో ఇంకా నెక్స్ట్ రివ్యూస్ పెడతాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.